Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today news వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి కాళోజీ నారాయణరావు వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అదేంటి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ జరిగింది. అందరూ ఏమిటి కోసం వెయిట్ చేస్తున్నారంటే మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మెరిట్ లిస్ట్ అండ్ ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు. అయితే దానికంటే ముందు కొద్దిమంది స్టూడెంట్స్కి ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది తెలంగాణలో ఇప్పుడు 6th and 7th అంటే రేపు ఎల్లుండి క్యాప్ కోటా స్టూడెంట్స్ ఉంటారు. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ అంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు, ఆర్మీ ఇలా వర్క్ చేసే పర్సన్స్కి పిల్లలు, వాళ్ళకి కోటా గురించి వాళ్ళు ఫిజికల్గా ప్రూఫ్లు చూపించాలి. ఒరిజినల్స్ తీసుకొని ఫిజికల్గా అటెండ్ కావాలి. దాని గురించి మనకు నోటిఫికేషన్ వచ్చింది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను విత్ క్లియర్గా ప్రూఫ్స్ తోటి. 6-7 తేదీలో సైనిక కోటా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. ఇది అంటే క్యాప్ కోటా అంటాం దీన్ని. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా దూరం ఉన్నారు సార్, మా ఫాదర్ ఇక్కడ లేరు, ఎక్కడో చాలా రావడానికే టైం పడుతుంది అన్నా సరే మీరు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. ఎందుకంటే దీనికి అటెండ్ కాలేదు అని అంటే వాళ్ళు మీ క్యాప్ కోటాని కన్సిడర్ చేయరు. క్యాప్ కోటా రిజర్వేషన్, క్యాప్ కోటా అనేది ర్యాంక్ పెద్దగా ఉన్నా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని అటెండ్ కావాల్సిందే. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో రిజర్వేషన్ పొందేందుకు దరఖాస్తు చేసిన సైనిక కోటా అభ్యర్థులు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అంటే దీనికి క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ధృవపత్రాల పరిశీలన కోసం ఆగస్టు 6-7 తేదీల్లో హాజరు కావాలని కాళోజీ వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 6వ తేదీ ఉదయం అంటే రేపు ఉదయం 9 గంటల నుంచి మొదటి ర్యాంక్ నుంచి 1,25,000 వరకు మధ్య గల నీట్ ర్యాంకర్లు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1,25,000 to 2,50,000 మధ్య ర్యాంక్ పొందిన వారు హాజరవ్వాలని చెప్పింది. 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 2,50,000 ర్యాంకు నుంచి చివరి ర్యాంక్ వరకు క్యాప్ సిఏపి అంటాం దీన్ని, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్. ఓకే, దరఖాస్తు చేసిన వారు చివరి ర్యాంక్ వరకు క్యాప్ కోటా కింద దరఖాస్తు చేసిన వారు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి హైదరాబాద్లోని రాజ్ భవన్ రోడ్డులో గల సైనిక సంక్షేమ సంచాలకుల కార్యాలయానికి రావాలని వర్సిటీ తెలిపింది. సార్ ఇది ఎక్కడ ఇచ్చారు సార్ నోటిఫికేషన్ అంటే మనకు క్లియర్గా ఇచ్చారు. ఇది వెబ్సైట్లో చూస్తే మీకు తెలుస్తుంది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26. ఓకే, నోటిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ క్యాండిడేట్ అప్లైడ్ అండర్ క్యాప్ కోటా. ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని పేరెంట్ కానీ ఎవరైనా మీ బంధువుల ద్వారా కానీ వెళ్ళాలి అక్కడికి. ఓకే, ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ఆఫీస్ నోటిఫికేషన్ డేటెడ్ 15/7/2025 and 25/7/2025 ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ క్యాండిడేట్స్. ఓకే, ఇది నోటిఫికేషన్ గురించి చెప్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ సార్ అంటే డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ లేన్ బిట్వీన్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండ్ యమహా షోరూమ్, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 5,82,000. గూగుల్ మ్యాప్ కూడా అవైలబుల్ ఉంది. ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ డేట్లు ఇచ్చారు. 6th రోజు 9 AM ఎవరెవరు అంటే 1 to 1,25,000 తక్కువ ఉంటారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 6th రోజు 12 noon ఎప్పుడు 1,25,000 నుంచి 2,50,000 వరకు, 1,25,000 1 ర్యాంక్ నుంచి 2,50,000 వరకు 6th రోజు. 7th రోజు 9 AM వెళ్ళాలి, 2,50,000 1 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ విత్ పేరెంట్ ఆర్ గార్డియన్ వితౌట్ ఫెయిల్. ఇది ఇంపార్టెంట్. నోట్, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ఫర్ physical verification as per the above schedule, the candidate is not eligible under cap category. క్యాప్ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉండదు అని. ఓకే, అబ్నార్మల్గా రిజల్ట్ ఉంటుందండి. కొన్నిసార్లు ఎవ్వరూ లేకుంటే 4 lakhs 5 lakhs ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది ఎంతమంది ఉంటే అంతమందికి సీట్ ఇవ్వాలి కదా, అంటే అంత కాంపిటీషన్ కదా. ఎవరూ లేరనుకోండి,
ఓకే, ఎవరు లేరు, చాలా తక్కువ 1 or 2 మెంబర్సే ఉన్నారు అనుకోండి, తెలియదు కదా మనకు ఆ నెంబర్ ఎంత అది ఇది అని. సో అప్పుడు ఆటోమేటిక్గా ర్యాంక్ ఎంత ఉన్న సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, క్వాలిఫై అయితే చాలా అలా ఉంటుంది. కాబట్టి క్యాప్ కోటా ఉంటే అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ ఏమేమి తీసుకెళ్ళాలి సార్ అక్కడికి? ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఫర్ MBBS BDS కోర్సెస్. క్యాండిడేట్ అటెండింగ్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ షుడ్ ప్రొడ్యూస్ ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అంటే ఈ ఒరిజినల్స్ తోటి మీరు అటెండ్ కావాలి. ఏమేమి ఒరిజినల్స్ అంటే డిశ్చార్జ్ ఆర్ సర్వీస్ బుక్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే రిటైర్ అయిన వాళ్ళ దగ్గర ఒక సర్వీస్ బుక్ ఉంటుంది. ఆ సర్వీస్ బుక్ అంటే ఏం సార్ అంటే వాళ్ళకి తెలుస్తుంది పర్సన్స్కి, ఎప్పుడు వాళ్ళకు ఒక బుక్ ఉంటుంది, వాళ్ళు స్టార్టింగ్ జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ ఇంక్రిమెంట్లు, శాలరీస్ ఎలా ఇంక్రీజ్ అయినాయి, అవార్డులు అవన్నీ ఆ బుక్లో ఎంటర్ అయ్యి రిటైర్ అయినాక వాళ్ళ దగ్గర ఉంటుంది డిశ్చార్జ్ సర్వీస్ బుక్. ఓకే, సర్వీస్ బుక్. PPO పెన్షన్ పేమెంట్ ఆర్డర్, వాళ్ళకి పెన్షన్ వస్తుంటుంది కదా, పేమెంట్ ఆర్డర్ అది కూడా తీసుకోవాలి. ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. ఐడి కార్డ్ ఇష్యూడ్ బై రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది వాళ్ళకి తెలుస్తుంది ఆర్మీ పర్సన్స్కి. క్యాప్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలంగాణ. రిటైర్ అయిన వాళ్ళకి రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసరే ఇస్తుంది మొత్తం. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్వీస్ బుక్లో తెలంగాణ అడ్రస్సే ఉండాలి, తెలంగాణ అడ్రస్ రాసి ఉండాలి. ఓకే, అలా కాకుండా మహారాష్ట్ర అడ్రస్ వాళ్ళది, మహారాష్ట్ర మా అడ్రస్ మహారాష్ట్ర కానీ నేను చేసిందేమో ఈ తెలంగాణ. సర్వీస్ బుక్లో ఏ అడ్రస్ ఉంటే అది లోకల్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ తెలుస్తుంది వాళ్ళకి. ఫర్ సర్వీసింగ్ సోల్జర్స్ ఓన్లీ. సర్వీస్ ఇప్పుడు ప్రజెంట్గా డ్యూటీలో సర్వీస్ చేసే వాళ్ళు ఏమేమి తీసుకురావాలి అంటే సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ యాజ్ పర్ ప్రొఫార్మా అటాచ్డ్, ఇది ఇచ్చారు ప్రొఫార్మా, నేను చూపిస్తాను మీకు క్లియర్గా. KSB eligibility certificates will not be considered as CAP certificate. KSB eligibility certificate will not be considered as CAP certificate. ఓకే, మీరు వీళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా పట్టే మీరు ఫాలో కావాల్సిందే. లేటెస్ట్ పే స్లిప్ ఆఫ్ సర్వింగ్ సోల్జర్ ఒరిజినల్ అలాంగ్ విత్ 1 జిరాక్స్. ఓకే, లేటెస్ట్ పే స్లిప్. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ సర్వీసింగ్ సోల్జర్స్ ఒరిజినల్ అలాంగ్ విత్ 1 జిరాక్స్. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కూడా. డిపెండెంట్ ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ ఒరిజినల్ అలాంగ్ విత్ 1 జిరాక్స్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఇంకొకటి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఫర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వింగ్ సోల్జర్స్ హూ ఆర్ డొమిసైల్డ్ ఇన్ తెలంగాణ. ఇది ఎలా డిసైడ్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ ది పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ డిక్లేర్డ్ బై దెమ్ వైల్ జాయినింగ్ ద సర్వీస్ అండ్ యాజ్ రికార్డెడ్ ఇన్ దేర్ సర్వీస్ రిజిస్టర్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది తెలంగాణని ఎలా డిసైడ్ చేస్తారంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు సర్వీస్ రిజిస్టర్లా ఏ అడ్రస్ రాస్తారో అది ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అండర్ క్యాప్ కోడ్ తెలంగాణ. అక్కడ అందులో క్లియర్గా తెలంగాణ అడ్రస్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నేను చెప్పాను కదా ఏంటి ఇది, ఈ సర్వింగ్ సోల్జర్స్కి ఒక ప్రొఫార్మా ఇచ్చారని దాని గురించి చూపిస్తున్నా. ఇదండి ఫర్ సర్వింగ్ సోల్జర్స్ ఓన్లీ క్యాప్ సర్టిఫికేట్, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నో ఇష్యూ, డైరెక్ట్గా రీజనల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి తీసుకుపోవచ్చు. ప్లీజ్ నోట్ దట్ పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ డిక్లేర్డ్ బై ది సర్వింగ్ సోల్జర్స్ వైల్ జాయినింగ్ ద సర్వీస్ అండ్ యాజ్ రికార్డెడ్ ఇన్ దేర్ సర్వీస్ రిజిస్టర్. అక్కడ ఉన్నదే యాజ్ టు బి మెన్షన్డ్ బట్ నాట్ సబ్సీక్వెంట్ చేంజెస్ ఇన్ అడ్రస్. ఓకే, సర్వీస్ రిజిస్టర్లో ఏ అడ్రస్ ఉంటే అదే దాన్ని బట్టే ఫైనల్ అని చెప్తున్నారు. సర్టిఫికేట్ టు బి ఇష్యూడ్ బై రికార్డ్ ఆఫీసెస్ ఆఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్. ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ శ్రీ కుమారి నేమ్ రాసి ఈజ్ సన్ ఆర్ డాటర్ ఆఫ్ నెంబర్, వాళ్ళకి నెంబర్ ఉంటుంది, ఆర్మీ పర్సన్స్కి ర్యాంక్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, రెజిమెంట్, యూనిట్, కార్ప్స్, ఈ డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తుంది, కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. ద పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ డిక్లేర్డ్ బై సర్వీస్ నెంబర్. ఓకే, ర్యాంక్, నేమ్ వైల్ జాయినింగ్ ద సర్వీస్ అండ్ యాజ్ రికార్డెడ్ ఇన్ దేర్ సర్వీస్ రిజిస్టర్. ఎక్కడ సర్వీస్ రిజిస్టర్లో ఏదైతే రాశారో అదే అనమాట. ఓకే, నాట్ సబ్సీక్వెంట్ చేంజెస్ ఇన్ పర్మనెంట్ హోమ్ అడ్రస్. ఓకే, దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ అవైలింగ్ రిజర్వేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వింగ్ సోల్జర్స్ అండర్ క్యాప్ కేటగిరీ ఇన్ తెలంగాణ స్టేట్. ప్లేస్, డేట్, రౌండ్స్ వాళ్ళది సీల్ వేయాలి, సిగ్నేచర్ విత్ స్టాంపు ఇలా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఇమ్మీడియట్గా ఎవరికన్నా క్యాప్ కోటా ఉండి కొద్దిమంది స్టూడెంట్స్ మార్క్స్ తక్కువ వచ్చినాయి మాకు ఎలాగూ రాదు కదా అని గివ్అప్ ఇస్తున్నారు. వెళ్ళండి, అప్లై అయితే చేయండి. ఓకే, వచ్చిందా లైఫ్ టర్న్ అవుతుంది. మీకు తెలియదు కదా క్యాప్ కోటాలా ఇంతమంది ఉన్నారని మీకు తెలియదు కదా. మీరు ఏం కంపేర్ చేసుకుంటున్నారు? ఆల్ ఓవర్ ఇండియా నా ర్యాంక్ వచ్చేసి 5 lakhs ఉంది సార్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 2 lakhsకే కట్ ఆఫ్ ఉంది, నాకు ఎలా వస్తుంది సార్ అని అంటున్నారు. ఎస్, ఐ అగ్రీ, చాలా కష్టమని, కానీ 100% అయితే చెప్పలేము కదా. ఈసారి క్యాప్ కోటాల తెలంగాణలో ఒక 5 ఉన్నారు అనుకోండి స్టూడెంట్స్. మనకి క్యాప్ కోటా సీట్లు 8 ఉన్నాయి అనుకోండి. ఈ 5గురికి ఒకరికి 5 లక్షలు ఉంది అనుకోండి ర్యాంక్, అయినా సీట్ వస్తుంది కదా. వాడు క్వాలిఫై అయ్యారు స్టూడెంట్, క్యాప్ కోటాల ఎవరూ లేరు. ఆ క్యాప్ కోటా సీట్స్ రిజర్వేషన్ ప్రకారం ఒక 5 సీట్లు ఉన్నాయి, కానీ ఆ 8 సీట్లు ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ ఏమో 5గురే ఉన్నారు. అప్పుడు మీ ర్యాంక్ ఎంత ఉన్నా 10 lakhs ఉన్నా 8 lakhs ఉన్నా 9 lakhs ఉన్నా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇలా థింక్ చేసి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి. ఫిజికల్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకుంటుంటే ప్రిపేర్ అవ్వండి, మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. ఒక 1 dayనే కదా అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మర్చిపోండి. రిజల్ట్ వచ్చిన రోజు చూడండి, మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, మీ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసుకుంటూ. మీరు రాదు అనుకుని వేరే ప్లాన్ బి పెట్టుకుంటారు కదా, అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇది చూడండి. ఎందుకంటే ఓపెన్ నీ ర్యాంక్ సార్, నా ర్యాంక్ 6 lakhs సార్, నేనేమో ఓపెన్, నాకు ఏ రిజర్వేషన్ లేదు, ఇప్పుడు చెప్పొచ్చు. కష్టం, అసలు 99% పాసిబుల్ కాదు అని. వాళ్ళు నో ఇష్యూ. కానీ నాకు రిజర్వేషన్ ఉంది సార్, 5 లక్షల ర్యాంక్ ఉంది, నాకు వస్తుందా అంటే నేనైతే రాదు అని అయితే 100% చెప్పలేను. వచ్చే అవకాశాలే ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అనే చెప్తా. ఒక్కరోజు మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, తర్వాత రిజల్ట్ చూసుకోవడమే ఉంటుంది. ఇలా జరిగిందండి. కొద్దిమంది లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు ఇయర్ కొద్దిమంది లాస్ అయ్యారు తెలియక, కొద్దిమంది బెనిఫిట్ కూడా పొందారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను వస్తుందని, లక్కీగా నాకు వచ్చింది సార్, నాకు లాంగ్ టర్మ్ బాధ ఇవన్నీ ఏం లేదు సార్, నేను జాయిన్ అయిపోతున్నా అని చాలా సంతోషపడ్డ పేరెంట్స్ ఉన్నారు. సో గివ్ అప్ ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎంత రిస్క్ అయినా సరే రేపు ఎల్లుండి క్యాప్ కోటా గురించి మీరు సర్టిఫికేట్స్ అన్నీ ప్రొవైడ్ చేసి రిజర్వేషన్ బేస్ చేసుకొని మీరు అప్లై చేయండి. ఓకే, క్రాస్ చెక్ చేసుకోండి. మీకు పడ్డ కష్టం ఉండి ఎవరు స్టూడెంట్ లేరు అని అంటే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కోర్ట్ ఇష్యూ ఏమవుతుంది అని, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని. నాకు తెలిసి ఈరోజే హైరింగ్ ఉంది, అది నాకు తెలిసి ఫైనల్ అయిపోతుంది. మనకు ఇమ్మీడియట్గా న్యూస్ కూడా వస్తుంది, మెరిట్ లిస్ట్ కూడా ఇస్తారు. దాని వెంటనే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ప్రయారిటీ ఆర్డర్ ఎలా చేసుకుంటే బెటర్ అనేది నేను మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసమే ఉన్న ఛానల్ ఇది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.